ఐపీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిజాయితీపరుడిగా పేరున్న అధికారికి ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు ప్రారంభమయ్యాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, న్యాయ పోరాటం, పౌర సమాజం నుంచి మద్దతు వచ్చింది. మీ పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి మద్దతు ఇవ్వటం కాదు, సోషల్ మీడియా పరంగా కానీ మీకు వ్యక్తిగతంగా వచ్చి కలిసి మద్దతు ఏమనిపించింది? నిన్న మార్నింగ్ సస్పెన్షన్ రివోక్, ఆ వెంటనే పోస్టింగ్. సరే, పోస్టు స్టేషనరీ అండ్ డీజీ ఏది ఇచ్చినా కూడా బట్ ప్రభుత్వం చివరికి నిజాయితీకి తలొగ్గింది అనుకుంటున్నాను. 2019 తర్వాత పరిపాలనా విధానాల్లో ఒక స్పష్టమైనటువంటి మార్పు కనిపించింది. ఆ మార్పులు ఎవరిని ఎలా ప్రభావితం చేసినప్పటికీ కూడా నా విషయంలో మాత్రం ఊహించినటువంటి డెవలప్మెంట్స్కి దారితీసాయి. దాని తప్పుల్ని ఎంచడం కంటే కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతాయని చెప్పి మేము సర్వీస్లో చేరినప్పుడు కానీ గత 30 ఏళ్ల సర్వీస్లో కానీ ఎప్పుడూ అనుకోలే. సరే, జరిగిన దానికి ఎదుర్కోవడమే తప్ప ఏం చేయలేము. నా తప్పు ఉంటే ఎప్పుడో ఒప్పుకొని సారీ చెప్పేవాడిని, శిక్ష కూడా అనుభవించడానికి రెడీగా అయ్యేవాడిని. లేని ఆరోపణల్ని, లేని నిందల్ని వేసినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం తప్ప నా ముందు ఇంకా ఏ మార్గం నాకు కనిపించలేదు. లొంగిపోవడం అనేది ఒక ఆప్షనే కాదు. కాబట్టి ఇన్నాళ్ళు పోరాటం చేయవలసి వచ్చింది. ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాకపోతే 2 ఇంపార్టెంట్ విషయాలు నన్ను కదిలించినాయి. నేను ఒక్కడే ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ కోర్టుల చుట్టూ తిరిగి కాగితాలు రాసి లాయర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్నిసార్లు విసుగు పుట్టేది. నేను ఒక్కడే అనుకున్నాను. కానీ నాకు మద్దతుగా, మానసికమైనటువంటి మద్దతుగా, ఫిజికల్గా పాపం వాళ్ళు ఏం చేయలేకపోయినా మానసికమైన మద్దతుగా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా నా కేసుని క్లోజ్గా ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నా బాధలు చాలా తగ్గిపోయినట్టుగా అనిపించింది. అది నిన్న మరీ ప్రస్ఫుటంగా కనిపించింది. రెండో విషయం ఏంటంటే